హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మైక్రోమాక్స్ నుంచి ఇన్ నోట్ 1 వర్సెస్ రియల్మీ 7i. సో ఈ రెండు మొబైల్ మనం స్పెక్స్ పరంగా కంపేర్ చేస్తున్నాము. సో దేనికంటే కనుక మనకి ప్రైస్ డిఫరెన్స్ మనకి రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో స్పెక్స్ పరంగా ఏం డిఫరెన్స్ ఉన్నాయి. సో పర్ఫెక్ట్లీ మీ దగ్గర ఒక 12,000 ఉన్నా లేదా 11,000 ఉంటే కనుక మనకి ఈ రెండు మొబైల్లో ఏ మొబైల్ తీసుకోవాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను అనమాట. సో స్క్రీన్ మీద మీకు వేస్తాను. సో డిస్ప్లే పరంగా ఏది బాగుంది, కెమెరా పరంగా ఏది బాగుంది, మొత్తం మీకు వివరంగా చెప్తాను అనమాట. స్కిప్ చేయకండి, మీరు లాస్ట్ చూడండి, అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనకి రియల్మీ 7i అనేది మనకి 1 మంత్ అవుతుంది లాంచ్ చేసి. సో ప్రైస్ పరంగా అండ్ స్పెక్స్ పరంగా చాలా బాగుందని చెప్పొచ్చు. సో అలాగే మనకి మైక్రోమాక్స్ మొబైల్ అనేది మనకి ఈ మధ్య లాంచ్ చేశారు. మనకి రెండు మొబైల్ లాంచ్ చేశారు. ఒకటేమో 8,000 పెట్టారు, ఇంకొక మొబైల్ మనకి 11,000 పెట్టారు. సో మనకి 11,000లో ఈ మొబైల్ వర్తబుల్లా కాదా, అలాగే మనకి ఇదే మొబైల్ మనకి రియల్మీ 7iతో పోటీ పడుతుందా లేదా, దాని గురించి మనం వివరంగా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ డిజైన్ గురించి మాడితే కనుక మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ఇది మనకి క్లాష్ బోర్డ్తో వస్తుంది, అంటే ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. ఇంక నెక్స్ట్ రియల్మీ 7i ఈ మొబైల్ కూడా మనకి ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. సో ప్రొడక్షన్ పరంగా మనకు రెండు ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చు. డిస్ప్లే గురించి మాడితే కనుక మనకి మైక్రోమాక్స్ వచ్చేసరికి 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. పిక్సెల్ పంచ్ 1080x2400, పీపీ వచ్చేసరికి 395 ఉంటుంది. మనకి ఓలీఫోబిక్ కోటింగ్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ రియల్మీ 7i ఇది మనకి 6.5 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. కొంచెం ప్లస్ పాయింట్ మనకి 90 హెచ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. ఇంకా పిక్సెల్ పంచ్ 720x1600 వస్తుంది. పీపీ వచ్చరికి 270 ఉంటుంది. మనకి కార్నింగ్ గురే గ్లాస్ అని సపోర్ట్ చేశారు. అంటే కానీ ఓన్లీ మనకి 1 or 2 or 3 మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి వీళ్ళు ప్రస్తుతానికి మనకి కార్నింగ్ గురే గ్లాస్ అని సపోర్ట్ చేస్తుందని చెప్పి మనకి మెన్షన్ చేశారనమాట. సో ప్రొడక్షన్ పరంగా మనకి రెండు ఈక్వల్గా ఉన్నాయి. అండ్ డిస్ప్లే పరంగా ఏది బాగుంది అనుకుంటే కనుక మీరు పక్కాగా మనకి మైక్రోమాక్స్ చాలా బాగుందనమాట. సో వీడియో క్వాలిటీ కానీ, వీడియో స్ట్రీమింగ్ కానీ, మనకి యూట్యూబ్లో వీడియో కానీ సో మంచి క్వాలిటీ చూపిస్తుంది మనకి మైక్రోమాక్స్ వచ్చేసరికి రియల్మీతో పోల్చుకుంటే కనుక. ఇంకా నెక్స్ట్ కెమెరాస్. ఇంక కెమెరా గురించి మాడితే కనుక మైక్రోమాక్స్ వచ్చేసరికి బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ అపర్చర్ 2.3 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్, ఇది అప్రోచ్ 2.4తో వస్తుంది. వీడియో అయితే కనుక 1080 30% రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్మీ 7i ఇందులో కూడా మనకి బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 కెమెరా అపర్చర్ 1.8తో వస్తుంది. మనకి 8 మెగాపిక్సెల్ అప్రోచ్ 2.3 అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్ అప్రోచ్ 2.4తో వస్తుంది. సో మనకి వీడియో పరంగా వెళ్ళిపోతే 1080 30% రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ప్లస్ పాయింట్ మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా వీడియో బ్లాగింగ్ కానీ ఎక్కువ రికార్డ్ చేస్తాను, నడుచుకుంటూ రికార్డ్ చేస్తాను అనుకున్నైతే కనుక మీరు ఎటువంటి షేవ్ కాకుండా మనకి వీడియో క్వాలిటీ అనేది చాలా మంచి క్వాలిటీతో వస్తుంది రియల్మీలో వచ్చేసరికి. సో కెమెరా పరంగా ఏది బాగుంది అనుకుంటే కనుక పక్కాగా మీకు రియల్మీ చాలా బాగుందన్నమాట. ఎందుకంటే మనకి 64 కెమెరా కాబట్టి చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ అల్ట్రా వైడింగ్ కూడా మనకి ఒక 10% మనకి రియల్మీ 7i చాలా బాగుంటుంది. ఇంకా మిగతా రెండు కెమెరాలు ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనకి ఒకటే అనమాట. ఇంకా వీడియో డిపార్ట్ పరంగా వెళ్తే మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి. కానీ ఒక 10% అంటే ఒక 10 కానీ 20% మనకి మైక్రోమాక్స్తో పోల్చుకుంటే కనుక రియల్మీలో వచ్చరికి కొంచెం క్వాలిటీ బాగుంటుంది. ఇంకా కొంచెం ప్లస్ పాయింట్ చెప్పాలి, రియల్మీలో వచ్చరికి మనకి క్రోమా బూస్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా ప్లస్ పాయింట్ మనకి వీడియో క్వాలిటీ కానీ, మనకి ఇమేజ్ క్వాలిటీ కానీ చాలా బాగా ఉంటుంది. ఒక డెప్త్గా వస్తాయి అనమాట రియల్మీలో వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ ఫ్రంట్ కెమ్. ఇంకా ఫ్రంట్ కెమ్ గురించి మాడితే కనుక రెండు ఈక్వల్ అనమాట. రెండు మనకి 60 మెగాపిక్సెల్ అప్రోచ్ 2.0తో వస్తాయి. వీడియో అయితే 1080 30% రికార్డ్ చేసుకోవచ్చు రెండు మొబైల్లో కూడా. సో ఫ్రంట్ కెమ్ పరంగా అయితే రెండు ఈక్వల్గా ఉంటాయి. పగలు డైరెక్ట్ మంచి క్వాలిటీ మనకి చూపిస్తాయి అనమాట. 16 మెగాపిక్సెల్ కాబట్టి చాలా మంచి క్వాలిటీతో వస్తాయి ఇమేజ్ అండ్ వీడియో క్వాలిటీ కూడా. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే కనుక మెయిన్ ప్రధానంగా మాట్లాడాలంటే దీని గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే మనకి మీటిక్ హీలో G85 ప్రాసెసర్తో వస్తుంది మైక్రోమాక్స్ సరికి. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇక నెక్స్ట్ రియల్మీ 7iలో సరికి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 11nm ప్రాసెసర్. సో ప్రాసెసర్ పరంగా ఏది బెటర్ అనుకుంటే మనకి రెండు ఈక్వల్గా ఉంటాయి. కొంచెం 20% మనకి స్నాప్డ్రాగన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే అది స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి మనకి మీడియాకి పోల్చుకుంటే కనుక మనకి స్నాప్డ్రాగన్ అనేది చాలా బాగుంటుంది అనమాట ప్రాసెసర్ పరంగా. ఇక నెక్స్ట్ స్టోరేజ్ పరంగా వస్తే కనుక మైక్రోమాక్స్ సరికి రెండు వేరియంట్ వస్తుంది. 4GB 64GB ఇంటర్నల్, అలాగే 4GB 128GB ఇంటర్నల్తో వస్తుంది. డెడికేటెడ్ సాల్ట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్మీ 7 కూడా మనకి రెండు వేరియంట్తో వస్తుంది. 4GB 64GB ఇంటర్నల్, అలాగే 4GB 128GB ఇంటర్నల్తో వస్తుంది. డెడికేటెడ్ సాల్ట్ వేసుకోవచ్చు. అంటే స్టోరేజ్ పరంగా ర్యామ్ పరంగా రెండు ఈక్వల్గా ఉన్నాయి. మీరు ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే కనుక మీరు డెడికేటెడ్ సాల్ట్ కూడా అంటే మెమరీ కార్డ్ వేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ బ్యాటరీ. ఇంకా బ్యాటరీ గురించి మాడితే కనుక మనకి మైక్రోమాక్స్ వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 8 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. టైప్స్తో వస్తుంది. USB 2.0
సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ రియల్మీ 7i, ఇది కూడా మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 8 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. టైప్స్తో వస్తుంది. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కొంచెం ప్లస్ పాయింట్ మనకి ఏంటంటే మైక్రోమాక్స్ వచ్చేసరికి రివర్సిబుల్ ఛార్జ్ ఉంటుంది అనమాట. సో మనకి ఈ ఫోన్ నుంచి వేరే ఫోన్కి మనం ఛార్జింగ్ ఉంది ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అనమాట. ఇంకా మనకి రెండింటిలో 3.5 జాక్ ఉంటుంది, మనకి లౌడ్ స్పీకర్ ఉంటుంది కాబట్టి మంచి విషయం అనమాట. ఇక నెక్స్ట్ ప్రైస్, మనం ప్రైస్ గురించి ఆలోచిస్తే కనుక మైక్రోమాక్స్ సరికి 2 వేరియంట్ వస్తుంది. ఒకటి 4GB 64GB ఇంటర్నల్ సరికి మనకి 11,000 పెట్టారు. అలాగే మనకి 4GB 128GB ఇంటర్నల్ సరికి మనకి 12,500 పెట్టారు. అలాగే రియల్మీ 7 సరికి 2 వేరియంట్ వస్తుంది. 4GB 64GB ఇంటర్నల్ సరికి మనకి 12,000 పెట్టారు. అలాగే 4GB 128GB ఇంటర్నల్ సరికి మనకి 13,000 పెట్టారు. సో ఇప్పుడు ఏ మొబైల్ తీసుకోవాలి? సో గైస్ చాలా మంది ఆలోచించండి. సో ప్రైస్ పరంగా ఆలోచిస్తే మనకి 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఓకేనా? ఈ 1000 రూపాయల్లో ఏ మనకి డిఫరెన్స్ ఉంది అంటే డిస్ప్లే పరంగా ఆలోచిస్తే కనుక మనకి పక్కాగా మనకి మైక్రోమాక్స్ అనేది ఇస్ ద బెస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ కెమెరా, ఇంకా కెమెరా గురించి మాడితే కనుక మనకి మైక్రోమాక్స్తో పోల్చుకుంటే మనకి రియల్మీ అనేది ఇస్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి 64 కెమెరా కాబట్టి అపర్చర్ 1.8తో వస్తుంది కాబట్టి. ఇంకా ఫ్రంట్ కెమెరా పరంగా ఆలోచిస్తే కనుక 2 ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ, ఇంకా బ్యాటరీ గురించి ఆలోచిస్తే కనుక మనకి 2 ఈక్వల్గా ఉన్నాయన్నమాట. 2 మనకి 8 వాట్స్ సపోర్ట్ చేస్తుంది, మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ గురించి ఆలోచిస్తే కనుక మనకి 2 ఈక్వల్గా ఉంటాయి, కానీ మనకి మీడియాకి పోల్చుకుంటే కనుక ఒక 10% మనకి ఇంప్రూవ్ బాగుంటుంది మనకి స్నాప్డ్రాగన్ వచ్చేసరికి. సో అది కూడా బెస్ట్ ప్రాసెసర్, ఇది కూడా బెస్ట్ ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ పరంగా మనకు 2 ఈక్వల్ అని చెప్పొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఏ మొబైల్ తీసుకోవాలి? గైస్ నన్ను అడిగితే కనుక మీ డిస్ప్లేకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను అనుకుంటే కనుక మీరు పక్కాగా మైక్రోమాక్స్ తీసుకోండి. లేదు డిస్ప్లేకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వను, కెమెరా పరంగా ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను అనుకుంటే కనుక మీరు పక్కాగా రియల్మీ తీసుకోండి. సో అంతమించి ఇంకేమీ లేదు, ఈ 2 డిఫరెన్స్ మాత్రమే ఉన్నాయి డిస్ప్లే పరంగా కెమెరా పరంగా. అది మీ చాయిస్ బట్టి ఆలోచించండి. ఇంకా ప్లస్ పాయింట్ చెప్పనేది మనకి మన ఇండియన్ మొబైల్ కాబట్టి ఇది ప్లస్ పాయింట్. ఓకేనా గైస్? లేదు నేను ఎక్కువ కెమెరాస్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను, నేను ఎక్కువ వ్లాగింగ్ చేస్తాను, నేను ఎక్కువ వీడియో రికార్డింగ్ చేస్తాను, యూట్యూబర్ని అనుకుంటే కనుక మీరు పక్కాగా మైక్రోమాక్స్ కన్నా మీరు రియల్మీ మొబైల్ తీసుకోండి. ఎందుకంటే అది మనకి అపర్చర్ 1.8తో వస్తుంది, 64 కెమెరాతో వస్తుంది కాబట్టి. ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదనమాట. ఇంకోటి చెప్పాలనుకుంటే కనుక సర్వీస్ సెంటర్ చూడండి. సో మాక్సిమం మనకి మైక్రోమాక్స్ అనేది ఈ మధ్య లాంచ్ చేశారు కాబట్టి మనకి ఒకసారి నెట్లో కొట్టండి, మన సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి. మనకి అవైలబుల్గా ఎక్కడైనా ఉంటే కనుక ఆ మొబైల్ తీసుకొని. ఓకే గైస్, ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతరు బాయ్ బాయ్ అండ్ జై హింద్.